పలాస తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు వైసీపీ నేతలు. పలాస ఘటనా స్థలిని నేతలు పరిశీలించారు. పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని వైసీపీ నేతలు మండిపడ్డారు. బాధితులను పరామర్శించారు వైసీపీ నేతలు. ఇక్కడ ఇక్కడ మనుషులు పడిపోయి జరిగిన సంఘటన సంతోషకరమైన సంఘటన. భగవంతుని ప్రార్థించున్నామని వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో కావాలని ఏకాదశి పర్వతం నాడు తిమ్మడికి వచ్చారు. ఆ కూలికి రావడం జరిగింది. దురదృష్టం సంఘటన. దాన్ని చనిపోయిన కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతిని మా జగన్మోహన్ రెడ్డి తరఫున, మా పార్టీ తరఫున, మా తరఫున ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే ఇంజూర్డ్ అయ్యారో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని. సంఘటనలు జరిగిన తర్వాత మనం సానుభూతి తెలియజేయడం లేదు, దాన్ని ఖండించడం ఇవన్నీ కూడా ప్రభుత్వం పొరపాటు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16 నెలల కాలం, ఈ 15 నెలలు, ఇది మూడో సంఘటన. అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన మాట్లాడలేదు. ఇది పుష్కరాల్లో చనిపోయిన 22 మందో 21 మందో దాని గురించి 27 మంది దాని గురించి మాట్లాడలేదు. ఈ 16 నెలల కాలంలో ఇది మూడో సంఘటన. తిరుగుతూ సేమ్ వేలో సంవత్సరంలో మళ్ళీ భక్తులు కూలైంది. అక్కడ క్యూలో, ఇక్కడ తూర్పులు, ఇక్కడ పలాస కాశీపురంలో ఒక దుర్ఘటన సంభవించిందో ప్రభుత్వం వైఫల్యం వల్ల, కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోవడం వల్ల 9 మంది ప్రాణాలు పోవడం, 2 క్రిటికల్లీ హైయర్ సెంటర్లో ఉండడం, మరికొంతమంది ఫ్రాక్చర్స్తో మన పలాస గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండడం, చనిపోయిన వాళ్ళలో మెజారిటీ మహిళలు, 10 సంవత్సరాల బాలుడు కూడా ఉండడం. ఈ విషయమై నిన్నటి నుంచి కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు పక్కన పెడితే, బాధ్యత గల ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా పార్టీ పెద్దల ఆదేశాల మేరకు సంఘటన జరిగిన వెంటనే స్థలానికి చేరుకొని సహాయక చర్యలో భాగస్వామ్యం కావడం, తదుపరి వాళ్ళందరికీ మెరుగైనటువంటి వైద్య సేవలు అందే విధంగా పార్టీ తరఫున కృషి చేశాం. పెట్టింది కింద